జాగ్రత్త అన్న, ఎంత చెప్పినా ఎవరు మారరు. నువ్వు అండ్ నీలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ దుర్మార్గులు ఏమైనా చేస్తారు. కరెక్ట్ బ్రదర్. మరి ఎవ్వరు మాట్లాడకపోతే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది ఎవ్వరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, పోయేటప్పుడు ఇప్పుడు నేను ఎంత ఎవరైనా, నేనే కాదు ఎవరమైనా సో ఎంత కాపాడుకున్నా ఒక రోజు పీకేదే కదా, జోతా ఓనేదో ఏదైతే అది కానీ. ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ద డే మారాలి. మన వ్యవస్థలు, ఆ చట్టాలు ఇవన్నీ పెట్టుకున్నది ఎందుకోసం? అందరి బాగు కోసం, కొందరి బాగు కోసం కాదు. ప్రతి రిసోర్సు, ప్రకృతిలో నుంచి వచ్చే ప్రతి రిసోర్సెస్ అందరికీ అందాలి. కొంతమంది గద్దలు ఎత్తుకోవతామంటే చూస్తూ ఊరుకోకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలంటే కొట్లాడాలి, అంతే, తప్పదు. దర్ ఇస్ నో. ఆ రాయి శిల్పం కావాలంటే దెబ్బలు తినాల్సిందే. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంబేద్కర్ గారి ఇంట్లో 14 మంది ఉంటే ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అయిండు.